హాయ్ ఫ్రెండ్స్, క్రికెట్ దిగ్గజమైనటువంటి హార్దిక్ పాండ్యా 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వహించారు. అయినప్పటికీ తన ఫెలవ ప్రదర్శన తన యొక్క ప్రేక్షకులకి నిరాశపరిచారు. ఇది ఎలా ఉంటుండగా తను T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యారు. అయినప్పటికీ కూడా తన నిత్య జీవితంలో తన భార్య అయినటువంటి నటాషా, ఒక సీనియర్ సినీ యాక్టర్, తన యొక్క ఆస్తిలో 70% వాటా అడిగింది. 167 crores తన యొక్క ఆస్తి తన పేరు మీద లేదని హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాకు తను తెలియజెప్పారు. ఇది ఎలా ఉంటుండగా నటాషా అంతగా సినిమాల్లోనూ కూడా అండ్ బిగ్ బాస్లో కూడా అలాగే కొన్ని ఫంక్షన్స్లో కూడా తను చూస్తూ ఉంటాం. తను మెయిన్ నటాషా అయినటువంటి తన భార్య హార్దిక్ పాండ్యా భార్య నటాషా, ఆమె బిగ్ బాస్ 8 కన్నడ బిగ్ బాస్ 8 సీజన్ 8లో తను పాల్గొంది. అప్పుడు ప్రతి ప్రేక్షకులకు తనంటే ఏంటో తెలిసింది. అలాగే హార్దిక్ పాండ్యా ప్రతి మ్యాచ్లో తను వచ్చి ఎంకరేజ్మెంట్ చేసేది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ తను 2024లో తన ఇన్స్టాగ్రామ్ ఐడి అయినటువంటి నటాషా పాండ్యాలో పాండ్యాని విడదీసి ఓన్లీ నటాషా పెట్టుకుంది. ఇది ఎలా ఉన్నప్పటికీ ఇవన్నీ ఏంటంటే నటాషా వాళ్ళ భార్య నటాషా వాళ్ళిద్దరి మధ్య డైవర్స్ వస్తున్నాయని రూమర్స్ వస్తున్నాయి. ఈ రూమర్స్ కారణంగా హార్దిక్ పాండ్యా ఒక 70% అంటే వాళ్ళ ఆస్తిలో 70% తనకు రావాలని కోర్టులో పిటిషన్ వేసిందని ఇది కూడా రూమర్స్ వస్తుంది. ఇవన్నీ అలా ఉన్నప్పటికీ హార్దిక్ పాండ్యా తన యొక్క ఆస్తిని 70% అంటే నేను 50% లైఫ్లో ఇచ్చే అవకాశం ఉండకూడదని, నా ఆస్తిలో 50% వేరే వాళ్ళకి వెళ్ళకూడదని తన యొక్క ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మ పేరు మీద తను ఏం కొన్నా సరే వాళ్ళ అమ్మ పేరు మీద కొనడం మొదలుపెట్టారు. ఈ ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మ పేరు మీద ఉండడం వల్ల నటాషాకు ఒక్క రూపాయి కూడా లేదు. అలాగే మొరాకో దేశస్థుడు అయినటువంటి ఫుట్బాల్ ప్లేయరు కూడా సేమ్ అలాగే జరుగుతుందని వాళ్ళ అమ్మ పేరు మీద ఆస్తి మొత్తం రాసి ఆ అమ్మ పేరు మీద ఉంచారు. సో వాళ్ళు కూడా ఇలా రాయడం వల్ల తను కూడా అలా సేవ్ అయ్యాడు. మీకు ఎలా ఉందో చెప్పండి. ఇది నిజమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.